ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 64వ చరణాన్ని మనం చూస్తే, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీయందు భయభక్తులు గలవారికి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో ఆయన ఒక ధ్వజమునిచ్చి ఉన్నాడు. ఆ ధ్వజమును గూర్చి పరమగీతాల గ్రంథంలో ప్రేమను ధ్వజముగా ఎత్తెను అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవాది దేవుడు ప్రేమను ఆయన మనకు ధ్వజముగా ఎత్తాడు. అయితే సత్యము నిమిత్తం మనము ఎందుకు ఆయన మనకు ధ్వజాన్ని ఇచ్చాడు, మన మీద ధ్వజంగా ఎత్తాడు ప్రేమను అంటే, దేవుని కొరకు మనం జీవించినట్లుగా, లోకంలో జీవించడానికి కాదు, లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ దేవాది దేవుడు సత్యము కొరకు మనం జీవించినట్లుగా, సత్యమనగా యోహాను సువార్త 14:6లో తెలియచేస్తాడు, నేనే మార్గమును సత్యమును జీవమునని. ప్రభువు సత్యమైనటువంటి వాడు గనుక ఆయన కొరకు మనం జీవించినట్లుగా ఆయన ప్రేమను మన కొరకు ధ్వజముగా ఎత్తినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అక్కడ చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఒక ధ్వజముగా ఎత్తి నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావా? ఈనాడు చాలామందికి భక్తి ఉంది కానీ భయం లేనటువంటి పరిస్థితి. ప్రభువు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన లేక ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తూ, ప్రభువు నన్ను చూస్తున్నాడు, ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు అని నువ్వు గ్రహించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతంగా నడిపిస్తాడు. నీ మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తి నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తన కృపచేత నిన్ను బలపరిచి అన్ని విషయాల్లో నేను నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటల్ని మా వెనుకల్లో దీవించండి, నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ప్రియబిడ్డలు చేర్చినటువంటి ప్రతి పనిలో నీ యొక్క సన్నిధి వారితో ఉంచి సఫలపరిచి వారి కార్యాలను స్థిరపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.